ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా పెరాలసిస్, పక్షవాతము ఇది ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా ఇలాంటివి కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది, వచ్చే ముందు మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు, జనరల్గానే పక్షవాతం అంటే నిజంగానే ఒకప్పుడు పెద్ద ఏజ్లో 60 ఏళ్ల వయసులో చూసేవాళ్ళం, అక్కడక్కడ అడపదడప. ఇప్పుడు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఎంగేజ్లో కూడా పక్షవాతం అనేది వస్తుంది, పారాలసిస్ అంటున్నారు. అసలు ఓవరాల్గా ఏంటి డాక్టర్ గారు దీని గురించి? సో యూజువల్గా పక్షవాతం అనేది మనం యూజువల్గా ఒక వన్ సైడ్ హ్యాండ్ లెగ్ వీక్నెస్ రావడంని జనరలైజ్డ్గా మనం పక్షవాతం పారాలసిస్ అంటాము. ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మీరు అన్నట్టు ముందు కాలంలో ఎల్డర్లీ పీపుల్, కొంచెం ఎల్డర్లీ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు యంగ్లో కూడా వస్తుంది. అల్టిమేట్ పాయింట్ ఈజ్ ద రూట్ కాజ్ ఇస్ స్మోకింగ్ అండి. యూజువల్గా స్మోకింగ్ ఈజ్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. సో స్మోకింగ్, యంగ్ పీపుల్ స్మోకర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఐ మీన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఏజ్. కాకపోతే ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఇది ఉండడం వల్ల యంగ్ పీపుల్లో ఎక్కువ వస్తుంది ఈ మధ్య. ఆల్సో ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిసాల్ పెరిగిపోవడము, కార్డియాక్ ఈవెంట్స్ రావడము. సో దిస్ కెన్ డైరెక్ట్లీ హ్యాంపర్ ద లైఫ్ స్టైల్ అండ్ ఇట్ కెన్ కాజ్ స్ట్రోక్. సో ఈవెన్ ఇంక్రీజ్ స్ట్రెస్ కెన్ లీడ్ టు స్ట్రోక్. దెన్ బీపీ, హైపర్ టెన్షన్. యూజువల్గా ఎల్డర్లీలో ఉంటుంది హైపర్ టెన్షన్. నవడేస్ ఈవెన్ బై ద ఏజ్ ఆఫ్ 35 పీపుల్ ఆర్ గెటింగ్ high BP. So even high BP can be a risk factor for stroke. So these are the main risk factor. Again of course diabetes, మీకు తెలిసిన షుగర్, బాడీలో ఎక్కువ షుగర్స్ ఉన్నా కూడా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇట్స్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. సో పాయింట్ ఏంటిదంటే ఎనీథింగ్ విచ్ కెన్ అఫెక్ట్ యువర్ మైక్రో సర్క్యులేషన్ ఇన్ ద బ్రెయిన్ క్యాన్ కాజ్ స్ట్రోక్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అట్లనే కొంచెము ఇప్పుడు అంటే స్ట్రోక్లో 2 టైప్స్ ఉంటాయండి, ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోయి ఆ బ్రెయిన్ పార్ట్ చెడిపోయి క్లినికల్గా కంప్లైంట్ రావడము ఇస్కెమిక్ స్ట్రోక్. బ్లడ్ అక్కడ ఈ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్. సో ఎందుకు ఈ డిఫరెన్స్కి రేషనల్ ఏంటిది అంటే, మీరు ఇప్పుడు పల్సబడే మెడిసిన్స్ ఉంటాయి, యాస్పిరిన్, అది యూజువల్గా మనము ఇస్కెమిక్ స్ట్రోక్లో వాడతాం. అంటే రక్త సరఫరాని పెంచే మెడిసిన్ అనమాట అది. సో ఎప్పుడైతే తగ్గినప్పుడు మనకి బ్లడ్ సప్లై పెంచితే పర్ఫ్యూషన్ పెరిగి ఏమన్నా ఇర్రివర్సిబుల్ అయిన దాన్ని మనం ఏం చేయలేము. రివర్సిబుల్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమన్నా మళ్ళీ ఫంక్షన్ బ్యాక్ వస్తే పేషెంట్ రికవర్ అవుతారు. సో అందుకే మనము ఈ స్ట్రోక్ పేషెంట్స్లో కూడా ఇనీషియల్ 40 minutes గోల్డెన్ పీరియడ్ అంటాం. ఎందుకంటే మనం థ్రాంబోలైజ్ చేయొచ్చు పేషెంట్ని, అంటే అక్కడ ఎకోస్పిరిన్ ఇవ్వం కానీ టెనటోప్లేస్, ఆల్టిప్లేస్ ఇస్తాము. సో అవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్ఫ్యూషన్ పెరిగి రివర్సిబుల్లీ డ్యామేజ్డ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ అట్లా. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇస్కెమిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ యూజువల్గా ఏంటిదంటే బీపీ ఎక్కువ ఉండి బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడము, లేకపోతే బ్రెయిన్లో చిన్న బుడగలాగా అన్యూరిజం అంటాము. సో అన్యూరిజం లాంటిది వచ్చి రప్చర్ అవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. అయితే క్లినికల్గా 2 ప్రజెంటేషన్ ఇప్పుడు ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వీక్ అయిపోతాయి. సో అట్లా అనమాట. ఎప్పుడైనా వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ద ఇష్యూ ఇన్ వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ విల్ ఎఫెక్ట్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ. అయితే డాక్టర్ గారు, హై బీపీ అన్నారు కదా, హై బీపీ అంటే ఎంత ఉంటుంది రేంజ్? నార్మల్ బీపీ ఈజ్ అరౌండ్ 120/80, మీకు తెలిసిందే. సో యూజువల్గా ఇప్పుడు మన అడల్ట్స్లో అరౌండ్ 30-35 yearsలో వీఆర్ సీయింగ్ ఈవెన్ 130-135 ఆల్సో. దట్ ఈస్ బార్డర్ లైన్ యాక్చువల్లీ. 130 ఈజ్ ఓకే, 135 ఈజ్ బార్డర్ లైన్. 140 క్రాస్ కాకుండా చూసుకోవాలి. ఈవెన్ 140 వీ కన్సిడర్ ఇట్ యాజ్ బీపీ, బట్ 140 కన్నా తక్కువ ఉండి ఉంటేనే బెటర్. ఎప్పుడైనా 140 దాటిందంటే హీ హ్యాస్ టు టేక్ మెడిసిన్స్. అయితే ఇప్పుడు బీపీ ఆల్ ఆఫ్ సడన్గా పెరిగిపోతుందా? నో, ఇట్ ఈస్ బీపీ ఒక పేషెంట్కి మనం మెజర్ చేసినప్పుడు హై ఉంది అంటే ఇట్ ఈస్
టూ వే థింగ్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆయనకి చేంజెస్ ఆల్రెడీ పాస్ట్ సమ్ టైమ్ నుండి ఉండి అది ప్రజెంటేషన్ ఇప్పుడు అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ వన్ వే. సెకండ్ థింగ్ ఈజ్ డినోవో, అంటే ఏమన్నా అక్యూట్ స్ట్రెస్కి గురైనప్పుడు కూడా బీపీ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా నేను చెప్పినా కదా నాకు కార్టిసాల్ పెరుగుతుంది స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్లో, అప్పుడు కూడా డైరెక్ట్ బీపీ పెరిగిపోయే సడన్గా ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ క్యాన్ బీ అ డైరెక్ట్లీ డినోవో ఆర్ ఇట్ క్యాన్ బీ హ్యాపెనింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, ఇప్పుడు బీపీ వల్ల ఎవరికైనా పక్షవాతం వస్తే వాళ్ళకి 140 దాటే ఉంటుంది. 99%, 100% యాక్చువల్లీ. ఎప్పుడైనా ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళలో కూడా ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. యాక్చువల్లీ ఏంటిదంటే వీళ్ళు సబ్ ఆప్టిమల్ డోస్ ఆఫ్ మెడిసిన్స్ వాడతారు. అంటే బీపీకి మెడిసిన్స్ వాడుతున్నా అనుకుంటుంటారు కానీ ఆ కంట్రోల్ ఈజ్ నాట్ ప్రాపర్లీ రీచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఆన్ గివెన్ డే 170 ఉంది, ఆయన మెడిసిన్స్ తీసుకుంటూ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాబబ్లీ 2-3 days తర్వాత ఇట్స్ కమ్ డౌన్ టు 150. అన్ఫార్చునేట్లీ హీల్ ఫీల్ హ్యాపీ దట్ 20 units తగ్గిందని హ్యాపీ ఫీల్ అవుతాడు, కానీ హీ హ్యాస్ టు కన్సిడర్ ఇట్ టు గెట్ ఇట్ డౌన్ టు 130-120. సో అది మిస్ అవుతారు. సో సబ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఈజ్ వన్ కాజ్ ఆఫ్ హైపర్టెన్సివ్ బ్లీడ్. అంటే ఒకటి సబ్ ఆప్టిమల్ యూసేజ్, అంటే మెడిసిన్స్ తక్కువ డోస్లో వాడడం అనేది ఒకటి, ఇన్అడిక్వేట్ ఇన్అప్రాప్రియేట్ అంటే రెగ్యులర్గా వేసుకోకపోవడం కూడా ఒకటి, ఇంకొక మిస్టేక్. ఎవరికైనా ఒకసారి బీపీ వస్తే అది జీవితాంతం మందులు వాడాల్సిందేనా? 99% ఆఫ్ ద కేసెస్లో వాడాలండి. వెరీ ఫ్యూ 1 or 2 people దే ఆర్ కంప్లీట్లీ, దట్ ఈస్ బికాస్ దే ఆర్ ఇన్ ద 30-40 yearsలో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ రివర్స్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒబీస్ పేషెంట్ ఉన్నాడు, హీ హ్యాస్ స్లైట్లీ డిరేంజ్డ్ షుగర్స్ అండ్ బీపీ. ఒకవేళ లైఫ్ స్టైల్ మార్చి కంప్లీట్గా నార్మల్ గుడ్ వెయిట్ గుడ్ మెటబాలిజం అంటే మెటబాలిక్ రేట్ నార్మల్గా వచ్చేసి తను సన్నబడిపోయి నార్మల్ లెవెల్కి బిఎంఐ వచ్చిందంటే ఎస్ ఇట్స్ అ గుడ్ ఛాన్స్ దట్ బీపీ అండ్ షుగర్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఇప్పుడు పెరాలసిస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు? పారాలిసిస్ యూజువల్గా అంటే మీరు అనేది స్ట్రోక్. స్ట్రోక్ క్యాన్ ప్రజెంట్ ఇన్ మెనీ వేస్. వన్ ఈజ్ టీఐఏ, ఒకటి ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్, అంటే జస్ట్ కళ్ళు తిరిగి బయలు గమ్మి పడిపోతారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రోక్. ఇది అర్లీ ఫార్మ్ ఆఫ్ స్ట్రోక్ అది టీఐఏ అంటే ట్రాన్సియంట్ కళ్ళు ఇష్కిమిక్ తిరిగి పడిపోవటం. ఎస్, అంటే వాళ్ళకి సింపుల్ ఏం లేదు, బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ తగ్గిపోతుంది. వాళ్ళ ఎస్పెషలీ బ్రెయిన్ స్టెమ్కి తగ్గిపోయింది అనుకోండి, ఆర్ఏఎస్ డియాక్టివేట్ అయిపోతుంది, పడిపోతారు, రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అంటాం. సో అది ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మూత వంకర పోవచ్చు, సింపుల్గా జస్ట్ మూత వంకర పోయి సస్టైన్డ్గా మూత వంకర వెళ్ళిపోయింది, మాట స్లరింగ్ ఆఫ్ స్పీచ్, మాట తడబడుకుంటూ రావడం, దట్ ఆల్సో కెన్ బి అ ఫార్మ్ ఆఫ్ స్ట్రోక్, ఎస్పెషలీ పోస్టీరియర్ ఫోసా అంటాం. తర్వాత ఇందాక డిస్కస్ చేసినట్టు కాలు అండ్ చేతిలో పవర్ తగ్గిపోవచ్చు, దట్ ఈస్ ఆల్సో వన్ ప్రజెంటేషన్. సో దిస్ ఇస్ ద వేరియడ్ ప్రజెంటేషన్. వచ్చే ముందు ఇప్పుడు ఒక 1 week తర్వాత వస్తుంది స్ట్రోక్ వస్తుంది వీళ్ళకంటే 1 week ముందు ఏమైనా లక్షణాలు? నో, 1 week ముందు వీ కెనాట్ సే ఎనీథింగ్. టీఐఏ క్యాన్ బి ద బెస్ట్ వన్. అంటే ఎప్పుడైనా కళ్ళు తిరిగినాయి అనుకోండి, అది ఒకసారి అంటే ఓకే, ఇంకో 2-3 సార్లు తిరిగినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇట్, ఎందుకు వచ్చింది, ఇట్ ఈస్ ఇట్ బికాస్ ఆఫ్ ఈజ్ ద న్యూరలాజికల్ కాజ్ అంటే టీఐఏనా, లేకపోతే కార్డియాలజీ పరంగా సింకోపల్ అటాకా, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉండడం వల్ల వచ్చిందా అనేది ఈ అసెస్మెంట్ చేసుకోవాలి. కళ్ళు తిరగడం అయితే ఒక కామన్ సైన్ లాగా చూసుకోవాలి మనం. ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టెంట్ అండ్ బాదరింగ్ యూ 100% యూ షుడ్ ఎవాల్యుయేట్. ఓకే, ఎస్ డాక్టర్ గారు, మరి స్ట్రోక్ వచ్చింది అంటే వెంటనే అసలు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ స్ట్రోక్. ఒక పేషెంట్ మనకి ఈ పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది మనకు అనిపిస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ హిమ్ టు అ టెర్షియరీ కేర్ హాస్పిటల్ అండ్ గెట్ అ స్కాన్ డన్. దగ్గరలో ఉన్న సిటీ స్కాన్ అయినా సరిపోతుంది. సిటీ స్కాన్ నేను ఎందుకు అంటున్నాను అంటే దిస్ ఈజ్ వెరీ రిలవెంట్ ఇన్ డిస్ట్రిక్ట్స్. అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎంఆర్ఐ లేదు, బట్ సిటీ స్కాన్స్ ఆర్ మోర్ ప్రివలెంట్. సో ద పాయింట్ ఈజ్ ఒక పేషెంట్కి కాలు చేయి వీక్నెస్ వచ్చింది, లేకపోతే మూతి ఎంకొరబోతుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సిటీ స్కాన్ చేపిస్తే మనకి సిటీ స్కాన్లో బ్లడ్ ఉందా లేదా తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, బ్లీడ్ అనేది మనకు చాలా ఈజీగా కనపడుతుంది సిటీ స్కాన్లో. అయితే ఇప్పుడు బ్లీడ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అ హెమరేజిక్ స్ట్రోక్, దాని ట్రీట్మెంట్ లైన్ ఒక విధంగా ఉంటుంది. బ్లీడ్ లేదు కానీ వీక్నెస్ ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ ఇష్కిమిక్ స్ట్రోక్. ఎందుకంటే యూజువల్గా ఇష్కిమిక్ స్ట్రోక్ సిటీలో కనబడదు, ఎంఆర్ఐలో కనిపిస్తుంది. సో మనకు సిటీ ఈజ్ సఫిషియంట్ ఇనఫ్. ఒక పేషెంట్కి సివియర్గా లెగ్ అండ్ హ్యాండ్ వీక్నెస్ ఉన్నది, సిటీ స్కాన్లో బ్లీడ్ లేదు, బ్లీడ్ కనిపిస్తలేదు అంటే 99.99% అది ఇష్కిమిక్ స్ట్రోక్. మీరు మెడిసిన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు, ఆస్ప్రిన్ అక్కడ న్యూరో సెంటర్ పక్కనే ఉంటే థ్రాంబోలైసిస్ కూడా చేసేయచ్చు. ఎస్, అంటే
స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, ఈ లోపలనే తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, లేదా ఈ ట్యాబ్లెట్ ఇంట్లో పెట్టుకోండి స్ట్రోక్ వచ్చిన అదే యా. సో దట్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు సిటీ స్కాన్ చేశారు, సిటీ స్కాన్లో బ్లీడ్ లేదు, బ్లీడ్ లేనప్పుడు డెఫినెట్గా మీ ఇంట్లో ఆస్పిరిన్ ఉంటే వేసుకోవాలి మీరు కంపల్సరీ. వేసేసుకొని ఆస్పిరిన్ వేసుకొని విత్ ఇన్ 40 minutes ఇఫ్ యూ క్యాన్ గో టు నియరెస్ట్ న్యూరో సెంటర్, అక్కడ వాళ్ళు థ్రాంబోలైజ్ చేస్తారు. ద ఇనిషియల్ 40 minutes ఆఫ్ ద గోల్డెన్ పీరియడ్ అనమాట. సో ఆ పీరియడ్లో మనం థ్రాంబోలైజ్ చేస్తే ఈ మళ్ళీ ఈ వీక్నెస్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ కెన్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ఫంక్షన్. అన్ఫార్చునేట్గా డిలే అయింది అనుకోండి, దెన్ అగైన్ యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్స్, అగైన్ ఫిజియోథెరపీ అట్లా వస్తుంది. అయితే ఆస్పిరిన్ అనేది వెంటనే ఇప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయారు స్ట్రోక్ లాగా వస్తుంది అన్నప్పుడు ఇవ్వకూడదు. నో, బికాజ్ ఇట్ క్యాన్ బి బ్లీడ్ ఆల్సో. బ్లీడ్ వల్ల కూడా దట్ క్యాన్ బి హెమరేజిక్ స్ట్రోక్. అవును, యూ షుడ్ నాట్ గివ్. ఓకే, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక అప్పుడు ఇవ్వాల్సిందే. స్కాన్ చేసినాక ఇవ్వాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు యంగ్స్టర్స్లో మనం ఇది స్ట్రోక్ చూడడానికి కారణం మీరు చెప్పిన ఆ 4-5 హ్యాబిట్స్. ఇంకొకటి ఏంటిదంటే యంగ్స్టర్స్లో బీపీ ఇప్పుడు రీజన్ ఒకటి ఉంటుంది, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అని. యూజువల్గా ఏంటిదంటే పెరిఫరీస్లో యంగ్ అడల్ట్స్ విత్ హైపర్ టెన్షన్ దే డోంట్ గో కంప్లీట్ ఎవాల్యుయేషన్, అండర్గో కంప్లీట్ ఎవాల్యుయేషన్. అంటే బీపీ హై ఉంది కానీ దానికి రీజన్స్ ఎవాల్యుయేట్ ప్రాపర్గా చేయరు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి రీనల్ ఆర్టరీ స్టెనోసిస్. సో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్కి రీనల్ డాప్లర్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ థింగ్ దే హ్యావ్ టు డూ. ఓకే, పారాలసిస్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది అన్నప్పుడు అది సీరియస్ కండిషన్ వరకు ఎప్పుడు వెళ్తారు? అంటే కోమా కానీ చనిపోవడం కానీ అది ఎప్పుడు వెళ్తారు? సీ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ స్ట్రోక్కి మనం అర్లీగా ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేస్తే వీ కెన్ సేవ్ ద పేషెంట్ అండి. ఇట్స్ ఓన్లీ మ్యాసివ్ స్ట్రోక్, మ్యాసివ్ హెమరేజిక్ స్ట్రోక్ యూజువల్గా పేషెంట్ విల్ ల్యాండ్ ఇన్ టు కోమా. మ్యాసివ్ హెమరేజ్ అంటే ఈ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాం. ద బీపీ క్రాసెస్ 180. ప్రజెంటేషన్లో మేము చూసాము క్యాజువాలిటీకి వచ్చినప్పుడు 240, 220 కూడా ఉంది సిస్టోలిక్ ప్రెషర్. వాళ్ళకి మ్యాసివ్ బ్లీడ్ ఉంటుంది. వాళ్ళు ఇక ప్రొసీజర్ సర్జరీ వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. సో అట్లాంటి కేసెస్ దే యూజువలీ ల్యాండ్ ఇన్ టు కోమా. ఓకే, ఎస్ డాక్టర్ గారు. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన వెంటనే 40 minutes లోపు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందే. అప్పుడైతే హాఫ్ అన్ అవర్. ఎస్, అసలు వెంటనే తీసుకెళ్ళాలి ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దూరం నుండి వచ్చినప్పుడు దే షుడ్ అట్లీస్ట్ ప్లాన్ ఇన్ ద ఇనిషియల్ హాఫ్ అన్ అవర్ అని చెప్తున్నాను. దగ్గర ఉంటే నియర్ బై యూ హ్యావ్ టు గో. అసలు ఇలాంటి స్ట్రోకే రాకూడదు, పెరాలసిసే రాకూడదు, అంతా నార్మల్గా ఉండాలి లైఫ్ అంటే జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్ పీపుల్ షుడ్ స్టాప్ స్మోకింగ్. బికాస్ స్మోకింగ్ వల్ల I don't know how much benefit they have seen, but it is only a risk factor for many things. Vascular diseases ki, stroke ki, heart conditions ki, it is very dangerous. Also alcohol. ఇప్పుడు ఆల్కహాల్ వల్ల కూడా యూ హ్యావ్ సీన్ పెరిఫరల్ న్యూరోపతి, పేషెంట్స్కి పెరిఫరల్ న్యూరోపతి, నమ్నెస్, తిమ్మిర్లు, సరిగా నడవలేకపోవడము. సో ఆల్కహాల్ ఈజ్ అగైన్ ఎన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అదర్ న్యూరలాజికల్ ఇష్యూస్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ చెకప్స్. ఇప్పుడు ఒక పర్సన్ 40 years దాటిండు అంటే ఎవ్రీ 6 months కన్నా 1 year కన్నా బేసిక్ బ్లడ్ చెకప్స్ చేసుకోవాలి. ఒక ఈసీజీ, ఒక షుగర్ లెవెల్స్, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ అంటాం అదొకటి, ఎలక్ట్రోలైట్స్ ఒకటి. ఈ బేసిక్ టెస్ట్ కొని చేయించుకోవాల్సి వస్తుంది ఎవ్రీ 6 months or 1 year ఒకసారి 40 దాటిన వాళ్ళు. సో అండ్ అడిక్వేట్ స్లీప్, గుడ్ స్లీప్, adequate water, ఎందుకంటే dehydration also can cause some of the neurological issues. So adequate water, good sleep and on time food. So these things are important. Yes, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. స్ట్రోక్ రాకూడదంటే హెల్తీగా ఉండాలి. సో హెల్తీ హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోవాలి. One of the another important thing is exercise. Regular exercise also is important. Okay. అంటే అతి చిన్న వయసులో ఎవరిని చూసారు? ఎంత ఏజ్ వాళ్ళని చూసారు డాక్టర్ గారు స్ట్రోక్ వచ్చిన వాళ్ళని? We have seen up to 30 years. 30 years. స్ట్రెస్ఫుల్ లైఫే దీనికి ఒక కారణం కూడా చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ స్ట్రెస్ అండ్ స్మోకింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ. నిద్ర లేకపోవడము ఇలాంటివి కూడా. అండ్ ఇంకొక కపుల్ ఆఫ్ కేసెస్ వీ హ్యావ్ సీన్ రీసెంట్లీ ఈజ్ సీకేడీ పేషెంట్స్. ఇప్పుడు యంగ్ పీపుల్ కొంతమంది, నేను ఒక 2-3 పేషెంట్స్ చూసిన, అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్. క్రానిక్ కిడ్నీ డిజీజ్ వచ్చిన పేషెంట్స్ బికాస్ ఆఫ్ ద మెడికేషన్స్ కావచ్చు, ఓవర్ chronicity of the disease కావచ్చు, they also have stroke. They are also prone to stroke. వాళ్ళు కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి. శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా అవసరము. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నా కానీ వాటిని మానేయాల్సి ఉంటుంది. సో బీపీ అలాంటివి ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్ ఫాలోఅప్లో కూడా ఉండాలి. చాలామంది డాక్టర్ గారు ఇప్పుడు ఈ మంత్ వెళ్ళారనుకోండి, మళ్ళీ 1 year వరకు అసలు వెళ్ళరు డాక్టర్ ఫాలోఅప్కి. బీపీ పేషెంట్స్ అయితే మ్యాక్సిమం అలాంటి వాళ్ళలో కూడా మనం ఇది చూస్తాం కదా. ఎస్.
బీపీ పెరగకుండా, స్ట్రెస్ లేకుండా, హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.